నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ నగరానికి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన దీవి ఉంది. అదే హోప్ ఐలాండ్. అయితే హోప్ ఐలాండ్ కి కచ్చలూరు బోటు ప్రమాదం ఏదైతే జరిగిందో దాని తర్వాత పూర్తిగా బోటు షికార్ అనేది నిలిపివేశారు. గతంలో కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ కి బోట్ షికార్ ఉండేది. చాలా మంది పర్యాటకుల్ని ఈ బోట్ షికార్ ఆకర్షిస్తూ ఉండేది. హోప్ ఐలాండ్ అంటే సముద్ర మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ దీవిని చూసేందుకు గతంలో అయితే పర్యాటకులు పోటెత్తేవారు. అయితే ఏదైతే కచ్చలూరు బోటు ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి పూర్తిగా అన్ని బోటు షికార్లను నిలిపివేసిన నేపథ్యంలో ఈ అద్భుత దీవి ఇప్పటి వరకు సందర్శకులకు అందరి ద్రాక్షగానే మారింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే సీఎం చంద్రబాబు కాకినాడ పర్యటన నేపథ్యంలో ఒక ప్రకటన అయితే చేశారు. అదే హోప్ ఐలాండ్ ఏదైతే ఉందో హోప్ ఐలాండ్ లో రాకెట్ ప్రయోగానికి అనువైన ప్రాంతంగా గుర్తించామని, ఇక్కడ ఏదైతే శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ ఉందో ఆ కేంద్రానికి దీటుగా మరో కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం, అలాగే కోస్టల్ ఐజీ, ఇంకా ఫారెస్ట్ అధికారుల సమక్షంలో ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఈ దీవిలో అయితే కార్యక్రమాన్ని అయితే జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనము కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ దీవి దాదాపు గంటన్నర ప్రయాణం చేస్తే ఈ దీవి వస్తుంది. ప్రస్తుతం మనమైతే ఆ దీవికే వెళ్తున్నాము. అక్కడ ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం అయితే జరగబోతుంది. అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనము కాకినాడ నుంచి హోప్ ఐలాండ్కి బయలుదేరాము. ఏదైతే బోట్లో వచ్చామో ఈ బోటు చివరి వరకు కూడా, అంటే హోప్ ఐలాండ్ దగ్గర వరకు వెళ్ళదు, మనకి మధ్యలోనే ఆపేస్తారు. తర్వాత ఒక తెప్ప ఇక్కడ వరకు వస్తుంది, అది ఎక్కి మనం ఒడ్డుకి చేరుకోవాల్సి ఉంటుంది. మరో 10 నిమిషాల్లో మనము ఏదైతే హోప్ ఐలాండ్ ఉందో అక్కడికి చేరుకోవచ్చు. అయితే హోప్ ఐలాండ్ సహజ సిద్ధంగా ఏర్పడిన దీవి దాదాపు 13 కిలోమీటర్ల వెడల్పు, 11 కిలోమీటర్ల పొడుగుతో ఈ సహజ సిద్ధమైన దీవి కాకినాడ నగరానికి అతి దగ్గరలోనే ఏర్పడింది. కాకినాడ నగరం ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే దానికి ప్రధాన కారణం హోప్ ఐలాండ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెను తుఫాన్ల నుంచి ఎక్కువగా తీర ప్రాంతాలు కోతకు గురవుతూ ఉంటాయి తుఫాన్ల టైంలో. కానీ ఈ కాకినాడ నగరం ఎప్పుడూ కూడా ఎంతటి పెద్ద తుఫాన్లు వచ్చినా సరే చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే దానికి కారణం కేవలం ఈ హోప్ ఐలాండ్ అనే చెప్పుకోవాలి. ఈ హోప్ ఐలాండే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఏదైతే శ్రీహరికోటలో ఉన్న స్పేస్ సెంటర్ ఉందో దానికి దీటుగాను మరో స్పేస్ సెంటర్ని అయితే ఈ హోప్ ఐలాండ్లో నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమయ్యాయి. దీనికి సంబంధించి అన్ని అనుకూలతలు కూడా ఈ హోప్ ఐలాండ్కు ఉన్నాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఈ హోప్ ఐలాండ్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం ఒక కారణం అయితే, రాకెట్ లాంచింగ్ అప్పుడు భూభ్రమణ శక్తిని పుంజుకొని మరింత వేగంగా రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. దీంతో ఇంధన ఖర్చు కూడా పూర్తిగా ఆదా అవుతుంది. సో ఇలాంటి చాలా అనుకూలతలు ఉన్న నేపథ్యంలో ఈ స్పేస్ సెంటర్ని, అంటే ఏదైతే శ్రీహరికోటలో ఉందో దానికి దీటుగానే మరో కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా వస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు కోస్టల్, అలాగే కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం, అటవీ శాఖ అధికారులు వీళ్ళందరి నేపథ్యంలోనూ కాకినాడ దగ్గరలో ఉన్న ఈ హోప్ ఐలాండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముందుగానే ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు, అటవీ శాఖ, మిగతా డిపార్ట్మెంట్ వారందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి 29 ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, 19 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి. సో దీనిలో 10లో 3 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి. సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. రాబోయే ఇంకొక 2-3 డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి
యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.